మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కనీసం ఒకరు చనిపోతే ఒక కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వలేదండి. ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. మనం ఏదైనా ఒక మాట చెప్పాము, ఒక పని చెయ్యాలి అని అంటే ఆన్ అన్ యావరేజ్ మనము ఆ మాట కట్టుబడి ఉండాలి అనేది మన విశ్వాసం. ప్రవాసీ ప్రజావాణి అంటే ఏంటో చెప్పండి. ఏ దేశంలో ఉన్న ప్రవాసీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సాలరీస్ ఆన్ టైం రాకపోతే ఒక ఇష్యూ ఎలా సాల్వ్ అవ్వాలో అందరికి ఎంబసీస్ కో కాన్సులేట్ కో పోయే రూట్ తెలియదు చాలా మందికి. అది ఇక్కడ బ్యాక్ హోమ్ లో మనకి ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి మనము రీడైరెక్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి మన అసోసియేషన్స్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ ఎంబసీస్ కి మనము ఒక కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. గల్ఫ్ మోసాలు అనేవి ఎక్కువగా ఏజెంట్ల వల్లే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్ళాక జరిగేది ఒకటి. ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఏజెంట్స్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సీఎం గారు ఓ రోజు కాల్ఫర్ చేశారు అందరినీ. మనం ఏం చేస్తే ఈ సమస్యల నుంచి మనం మన వాళ్ళని కాపాడుకుని ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా మనం చేయగలము, మీరు అలాంటి ప్రణాళికను చేయాలి అని. ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి? ఆన్ అన్ యావరేజ్ మనకి ఇప్పుడు 138 కేసెస్ మనకు రిజిస్టర్ అయ్యింది మ్యామ్ యాక్చువల్ గా. సో అయితే దాంట్లో ఆల్మోస్ట్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి గల్ఫ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఏజెంట్ల మాయమాటలు నమ్మి లక్షల రూపాయలు సంపాదించాలనే ఆశతో పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఇన్ని కావు. అలాంటి వారందరి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణికి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం నాతో పాటు టిపిసిసి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ మెంబర్ నంగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ప్రవాసీ ప్రజావాణి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే దేవేందర్ గారు. నమస్తే మేడం. దేవేందర్ గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేసి ఎంతో మంది గల్ఫ్ బాధితులకు అండగా నిలబడుతోంది. అయితే అసలు ముఖ్యంగా ఈ ప్రవాసీ ప్రజావాణి అంటే ఏంటో చెప్పండి. మంచి టాపిక్ తీసుకున్నారు మేడం, రియల్లీ హ్యాపీ. ప్రవాసీ ప్రజావాణి అనేది మామూలుగా ప్రజావాణిలో భాగంగా ఇది ఒక వింగ్ అన్నమాట. అంటే గత ప్రభుత్వాన్ని కూడా మేము చాలా సందర్భాలలో కూడా ఇలాంటి ఒక డెస్క్ ఉంటే, అంటే గ్రీవెన్స్ సెల్, ఏదైనా ఏ దేశంలో ఉన్న ప్రవాసీ, అంటే మనము ప్రవాసీలు అనగానే చాలా మంది ఎన్ఆర్ఐస్ అంటే అమెరికాలోనో, యూకేలోనో, స్విట్జర్లాండ్ లో ఉండేవాళ్ళు అనుకుంటారు కదా. అయితే దీంట్లో 2 రకాల మైగ్రేషన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ కాలర్ సెగ్మెంట్ అంటాం, ఒకటి వైట్ కాలర్ సెగ్మెంట్ అంటాం. బ్లూ కాలర్ సెగ్మెంట్ అందరూ కార్మికులు అన్నమాట. అంటే అక్కడ వెళ్ళి సెమీ స్కిల్డ్ మీద పనిచేసే వాళ్ళు, లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ స్పెషల్ గా గల్ఫ్ లో ఎక్కువ ఉంటారు. సో ఆన్ పార్ స్టాటిస్టిక్స్ మీద మేము ఎప్పుడు 15 లక్షల పైచిల్కే ఉంటారు మైగ్రేట్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. దట్ ఈస్ ఆన్ అన్ యావరేజ్ కూడా ఫ్యాక్ట్ అన్నమాట. అయితే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళకి ఏదైనా సాలరీస్ ఆన్ టైం రాకపోతే ఒక ఇష్యూ ఎలా సాల్వ్ అవ్వాలో అందరికి ఎంబసీస్ కో కాన్సులేట్ కో పోయే సమయం కానీ, లేకపోతే ఆ రూట్ తెలియదు చాలా మందికి. అది ఇక్కడ బ్యాక్ హోమ్ లో మనకి ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి మనము రీడైరెక్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి మన అసోసియేషన్స్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ ఎంబసీస్ కి మనము ఒక కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. అందుకని ఇప్పుడు వచ్చే ప్రతి దాన్ని కూడా మనం ప్రవాసీ ప్రజావాణిలోనే లాడ్జ్ చేస్తా ఉన్నాం. ఇంతకు ముందు ఏముండే అంటే ప్రవాసీ ప్రజావాణి లేనప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎన్జిఓ సంస్థలు కావచ్చు, కొంతమంది ఎవరైనా సుపరిచితులు ఉంటే ఫలానా ఇష్యూ ఉంది, మీరు కాస్త ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళి సాల్వ్ చేయండి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇది ఒక అకౌంటబిలిటీ ఉండాలి, అందులో ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. లేదా ఆ సమస్య ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఒక ఇష్యూ వచ్చిందంటే ఆ సంబంధిత శాసనసభ్యుడికి ఆ విషయం నోటీసులకు వెళ్ళాలి. కంపల్సరీగా ఇదంతా రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ₹5,00,000 ఎక్స్గ్రేషియా గల్ఫ్ లో చనిపోతే ఆ కుటుంబానికి మృతధన సహాయం కింద ఇస్తుంది అన్నమాట. దాన్ని బ్లడ్ మనీ అంటాం. సో అలాంటి సమస్య ఎవరికైనా వచ్చినప్పుడు మన దగ్గర అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరికి ఏ సమస్య జరుగుతుంది, ఎవరు ఏ రకంగా పని చేసుకుంటున్నారు, వాళ్ళ బాగోగులు ఏంటని ప్రభుత్వం ఎప్పుడు కూడా పర్యవేక్షించేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు వారి నోటీస్కి వెళ్ళంగానే వెంటనే నాడు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మా ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, తర్వాత మందా భీమరెడ్డి గారు, మేము ఆ రోజు అందరం కలిసి ఇది ఒక 7-8 months ఎగో సో ఈ ప్రవాసీ ప్రజావాణి అనేది ఏర్పాటు చేసాం. ఇది మంగళవారం, శుక్రవారం రోజున 10:30 నుంచి 2:30 వరకు పనిచేస్తుంది. ప్రజాభవన్ ఇప్పుడు ఉన్నటువంటి, గతంలో ప్రగతి భవన్ అనేవాళ్ళం, ఇప్పుడు ప్రజాభవన్ లో ఈ వింగ్ ఉంటుంది. చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు, బహుశా ఫస్ట్ టైం అనుకుంటా మీ ద్వారా మేము డిస్క్లోజ్ చేస్తా ఉన్నాం. సో తప్పకుండా ఈ వీడియో చాలా మందికి చేరేలాగా కూడా మీరు చూడండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్, మంచి టాపిక్ కూడా యాక్చువల్ గా. ఎందుకంటే ప్రభుత్వం
ఒక అకౌంటబిలిటీని ఇప్పుడు తీసుకురాబోతుంది అనమాట. సమస్య ఉన్నా లేదా వాళ్ళు తిరిగి రావాలనుకున్నా, వాళ్ళు ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా ప్రభుత్వం దానికి సహకరించేలాగా ఇప్పుడు ఒక మొత్తం అకౌంటబిలిటీ సిస్టమ్ ని తీసుకొచ్చేది ప్రవాసీ ప్రజావాణి అన్నమాట. దేవేందర్ గారు, ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి? మీరు ఎన్నిటిని పరిష్కరించగలిగారు? ఎంత మందికి మీరు భరోసానిచ్చారు? ఆన్ అన్ యావరేజ్ మనకి ఇప్పుడు 138 కేసెస్ మనకు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి మ్యామ్ యాక్చువల్ గా. సో అయితే దాంట్లో ఆల్మోస్ట్ 78-80 మొన్న ఒక 2 కేసులని మనం ఇది చేసాం. ఒకటి బహ్రెయిన్ లో మొన్న 9 మందిని అరెస్ట్ చేసి దాంట్లో మన వాళ్ళు ఒక 6-7 ఉన్నట్టు మనకు సమాచారం అనమాట. అదొకటి ఇంకా నడుస్తా ఉంది ఆ కేసు. సో కొన్ని ఏముంటాయంటే మన చేతుల్లో, అంటే మనము ఎంబసీ ద్వారా కొన్ని పరిష్కరించవచ్చు, లేదా కంపెనీతో మాట్లాడి మనం డైరెక్ట్ గా మనం ఈమెయిలింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా పరిష్కరించవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైనా కంపెనీతో అమికేబుల్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వాళ్ళు పరిష్కరించవచ్చు. కొన్ని ఏమంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లో కానీ, లేకపోతే కొన్ని చట్టం వాళ్ళ కంట్రీస్ ని ఇప్పుడు వాళ్ళకి చట్టాల మీద అవగాహన లేక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అలాంటి తప్పులు జరిగినప్పుడు ఆ శిక్షలు కానీ ఆ టైం పీరియడ్ కానీ ఇట్ టేక్స్ లాంగర్ టైం అనమాట. సో అట్లాంటప్పుడు కొంత టైం ఎక్కువ పడుతుంది. కానీ ఆన్ అన్ యావరేజ్ మన దగ్గరకు వచ్చినటువంటి, మన నోటీస్కి వచ్చిన ప్రతి కేసును కూడా మనం వెంటనే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి పరిష్కరించే దిశగా పనిచేస్తా ఉన్నాం. సో వాళ్ళు కూడా హ్యాపీ, వాళ్ళు కూడా ఒక గ్రీవెన్స్ మాకు దొరుకుతుంది అనేటటువంటి ఒక భరోసా గల్ఫ్ లో కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈవెన్ ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు వాళ్ళందరూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరగడం వల్ల చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, రావాలనుకునే వాళ్ళు కానీ, ఏంటి ఎట్లా అనే దాన్ని కూడా మనం దాన్ని మరీ ఎక్కువ హంగామా చేయకుండా దాన్ని ఆఫ్లైన్ లో వాళ్ళకి మనం సహకరించాలన్నట్టుగా మనం ఒక ఇది చేస్తా ఉన్నాం అనమాట. ప్రవాసీ ప్రజావాణి దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తూ ఉన్నాయి? అందులో మహిళలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? అయితే యాక్చువల్ గా మ్యామ్ మనకు ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా అంటే తెలంగాణ నుంచి ఫీమేల్ మైగ్రేషన్ చాలా తక్కువ జరుగుతుంది. బహుశా మీరు చూసి ఉంటారు. అంటే మన దగ్గర ఎక్కువ లేబర్ కమ్ సెమీ అండ్ స్కిల్డ్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది గల్ఫ్ కంట్రీస్ కి. అయితే వెరీ లెస్, అంటే అవుట్ ఆఫ్ 100 మనం ఒక 2% అని చెప్పొచ్చు. 2% కూడా ఇంకా తక్కువే. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఎక్కువ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్షియల్, తర్వాత కొంత నల్గొండ టౌన్, కొంత మహబూబ్నగర్, ఈ రంగారెడ్డి, మెదక్ పార్షియల్, లైక్ సిద్దిపేట, మెదక్ టౌన్ కానీ, రామాయంపేట కానీ, ఇటు నుంచి కూడా కొంత వెళ్తూ ఉంటారు బాగానే. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే సాలరీస్ ఆన్ టైం పే చేయరు అని చెప్పేసి తర్వాత కొంతమంది విజిట్ వీసాల్లో వెళ్తూ ఉంటారు. విజిట్ వీసాలో వెళ్ళిన తర్వాత చాలా మంది మేము అక్కడికి వెళ్ళాక జాబ్ వస్తుంది అని అనుకుంటారు. అయితే వాళ్ళ వ్యాలిడిటీ వీసా 1 month ఇస్తారు, ఫస్ట్ 2 months ఇస్తారు, 3 months ఇస్తారు. దాని తర్వాత వీళ్ళు ఏమవుతారంటే దీంట్లో రెగ్యులర్, ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ అని ఉంటది. రెగ్యులర్ గా వెళ్తాడు ఫస్ట్, ఈ 3 నెలల్లో ఉద్యోగం రాలేదంటే ఈల్ బికమ్ డిఫాల్ట్ ఇర్రెగ్యులర్ మైగ్రెంట్. అక్కడ అంటే వీసా లేకుండా ఉండే వ్యక్తిని ఏమంటారంటే సో ఇర్రెగ్యులర్ మైగ్రెంట్ అంటారు మైగ్రేషన్ నామ్ ప్రకారంగా. సో ఆ ఇర్రెగ్యులర్ మైగ్రెంట్ ఇన్ కేసు ఎక్కడైనా చిన్న మిస్టేక్ ద్వారా పోలీసు వాళ్ళకి దొరికినాడంటే తీసుకెళ్లి స్ట్రైట్ అవే జైల్లోనే పంపించేస్తారు అంతే ఇంకా. సో ఆ జైల్లో వెళ్ళినటువంటి వ్యక్తి బయటికి రావాలి అని అంటే అది ఒక పెద్ద హెడేక్. అంటే కొంత ఫైన్స్ పే చేయడం ఉంటుంది, లేకపోతే వాళ్ళు మళ్ళీ బయటికి రావాలి అని అంటే ఎందుకు వచ్చినావు, ఎప్పుడు వచ్చావు, ఎవరు పంపించారు, ఆ వీసా ఇచ్చిన వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఈయన ఓవర్ స్టే చేసినందుకు ఈయనకు ఫైన్ వేస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇట్లా ఏజెంట్లు చాలా మంది మోసం చేశారు. అలాంటి కేసెస్ మన దగ్గరకు వస్తే మనం చాలా అవగాహన సదస్సులు కూడా మనం చేసాం, గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాం. తర్వాత మనకు టామ్కామ్ అని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ప్రభుత్వ రంగ ఏజెన్సీ ఉంటుంది అనమాట, రిక్రూటింగ్ ఏజెన్సీ అంటాం. దాని ద్వారా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తారు. ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తి ఒక సింగపూరో, మలేషియానో, దుబాయ్ వెళ్తున్నారంటే ఆ చట్టాల పట్ల ఒక అవగాహన, అక్కడ ఉన్నటువంటి మనీ అంటే కరెన్సీ పట్ల అవగాహన, టైమింగ్ పట్ల అవగాహన, అక్కడ ఎట్లా మనం రెస్పెక్టబుల్ గా మనం ఉండాలి, వాళ్ళ చట్టాలని గౌరవించాలి అనేటటువంటి దాన్ని చాలా మంది ఇది. ఒక్కొక్కసారి మీరు ఈ రంజాన్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఉపవాసాలు చేస్తారు కదా. సో ఆ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు మన వాళ్ళకి కొన్ని, ఇప్పుడు సౌదీ లాంటి దేశం అయితే చాలా స్ట్రిక్ట్ గా, అంటే డే టైంలో నువ్వు ఓపెన్ గా వాటర్ తాగలేవు, ఏమీ తినలేవు. అట్లా తింటే చాలా మంది బై మిస్టేక్, పాపం కొంతమంది తెలుసో తెలియక చేసిన తప్పులకి స్ట్రైట్ అవే జైలుకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి చోట మనం ఎలా ఉండాలి, ఎట్లుండాలి అనేటటువంటిది కూడా చాలా అవగాహన సదస్సులు కూడా మన టామ్కామ్ ద్వారా ముందు వెళ్లే వాళ్ళకి ఇస్తారు. మొన్న ఇజ్రాయెల్ కి దాదాపు 600 మందిని
మన టామ్కామ్ నుంచి పంపించారు. సో ఇజ్రాయెల్ ఎలా ఉంటుంది, మీరు ఎట్లా ఉండాలి, ఇప్పుడు అప్పుడు యుద్ధ వాతావరణం ఉండింది యాక్చువల్ గా, అప్పుడు కూడా హమాస్ తో యుద్ధం జరిగే మూమెంట్ అది యాక్చువల్ గా. సో అలాంటి టైంలో వెళ్తున్నప్పుడు ఎట్లా ఉండాలి అక్కడ ఏంటి అనే దాని మీద కూడా కాస్త ఒక అవగాహన సదస్సులు ఇవ్వటము. అయితే ఇప్పుడు మేజర్ గా వచ్చేసి మనకి ఏంటంటే ఏజెంట్ చేతిలో మోసపోయిన వాళ్ళు ప్రధానంగా మనకు వచ్చే ఇష్యూస్ లో. రెండోది వచ్చేసి నేను అక్కడికి వెళ్ళాను, మా ఏజెంట్ మా ఎంప్లాయర్ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తా ఉన్నాడు, కొడుతున్నాడు, మాకు ఎట్లాగైనా సరే నేను తిరిగి రావాలి అని చెప్పేసి కొంత ఒక ఆయనకు పాపం తెలియకుండానే ఆదిలాబాద్ రిలేటెడ్ ఒక మైగ్రెంట్ డైరెక్ట్ సీఎం గారికి వీడియో పెట్టారు. సీఎం గారు నేను ఇక్కడ ఉన్నా, నన్ను ఒక పని మీద తీసుకొచ్చి ఇక్కడ నన్ను గొర్రెలు కాపిస్తున్నారు, నాకు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదని. సీఎం గారు వెంటనే దీన్ని పర్యవేక్షించండి, ఆ మైగ్రెంట్ ఎవరో తీసుకురండి అంటే వెంటనే తీసుకొచ్చాం, సీఎం గారిని కూడా కల్పించాం. వారు ఏం చేసుకుంటారో చెప్తే అది మనం చేపిస్తాం ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి ఆయనకు భరోసాని ఇచ్చేసి అట్లా చేయించారు. అంటే ఈ మధ్య కాలంలో ఈ మొబైల్స్ సోషల్ టూల్స్ వచ్చిన తర్వాత చాలా మందికి ఒక ఈజీ అయిపోయింది. అంతేందుకు మొన్న ఈ మధ్య నేను మీ ఛానల్లోనే చూశాను, ఒక ఆవిడ పాపం చాలా ఇబ్బందిగా ఈస్ట్ గోదావరి అనుకుంటా బాత్రూమ్ లో నుంచి వీడియో చేసి సుమన్ టీవీ వారు నన్ను రక్షించాలి అని. అఫ్ కోర్స్ సుమన్ టీవీ ఐఎమ్ అప్రిషియేటింగ్ హోల్హార్టెడ్లీ, డిడ్ వెరీ వెల్. అండ్ ఇదే కాదు, గతంలో కూడా చాలా కేసెస్ ని కూడా బాగా టేకప్ చేశారు. అయితే అట్లా వీళ్ళందరూ ఏంటంటేనండి చాలా మంది సమస్యలు ఉంటాయి. అయితే మనం సమస్య ఒకవైపే చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఆమెకున్నటువంటి సమస్యనే. అయితే అదే హౌస్ మేడ్ విషయానికి వస్తే నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. చాలా మంది మీరు కేరళ కానీ ఈవెన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి కూడా చాలా మంది రూలింగ్ ఫ్యామిలీ విమెన్, అంటే ఆ షేక్ అంటారు, షేక్ అంటేనేమో జెంట్, షేక్ అంటేనేమో లేడీ. ఆ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి పెళ్లిళ్లకు, వాళ్ళ అబ్బాయి పెళ్లిళ్లకు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి మంచి కట్న కానుకలు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం దాన్ని కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే మనం సమస్యను మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, కానీ చాలా మంది ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక్క ఆవిడ అఫ్ కోర్స్ ఆమె ట్రబుల్లో ఉండే ఆ వీడియో పెట్టింది అన్డౌటెడ్లీ, అది మేము కూడా చూసాము. వెరీ వెరీ బ్యాడ్ అది యాక్చువల్ గా. అంటే అది ఏమవుతుంది అంటే ఆ ఒక్క వీడియో ద్వారా అక్కడ నిజంగా బాగా పనిచేసుకుని నిజంగా అంటే హానర్ గా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి 8 hours డ్యూటీ అంటే 8 hours డ్యూటీ చేసుకునే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి 1 day అంటే వీక్లీ డే ఆఫ్ ఇచ్చి మంచి పద్ధతిగా పిక్ అండ్ డ్రాప్ చేసి వాళ్ళకు రూమ్ ఇచ్చి మంచి చక్కటి ఆహారం ఇచ్చేటటువంటి కంపెనీస్ ఉన్నాయి, హౌసెస్ కూడా ఉన్నాయి. సో అదేమవుద్దంటే నెగటివ్ ఇంపాక్ట్ అది అందరి మీద పడిపోతా, అంటే గల్ఫ్ అంటేనే ఇలా ఉంటదేమో అనేటటువంటి ఒక బాధ కలుగుతూ ఉంటది. కానీ వాస్తవంగా అండి గల్ఫ్ లో బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బాగా బతికిన వాళ్ళు ఉన్నారు, కొంత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతనే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ కొంత బాధని మనం ఆ బాధ కూడా ఉండకూడదు అని చెప్పేసి మనం ఈవేళ ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తాను. అఫ్ కోర్స్ ఈవెన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీఎన్ఆర్టీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు క్రియేట్ చేశారు. అప్పుడు డాక్టర్ వేమూరి రవిప్రకాష్ గారు, రవికుమార్ గారు ఉండే అప్పుడు సిఇఓగా, తను కూడా చాలా యాక్టివిటీస్ చేశారు. అప్పుడు వారు మంచి ప్రతి కంట్రీలో వాళ్ళ వింగ్స్ ఏర్పాటు చేయడం, ఏ సమస్య వచ్చినా ఫింగర్ టిప్ ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయించడం. డాక్టర్ వేమూరి రవి గారు చాలా బాగా పనిచేశారు. మాకు అంటే అప్పుడు దాన్ని కోట్ చేస్తూ మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అప్పుడు చెప్పాం, పక్కనున్న రాష్ట్రం ఇంత అద్భుతంగా పనిచేస్తుంటే కేటీఆర్ ఏమో నేను ఎన్ఆర్ఐని అని, కవిత ఎన్ఆర్ఐ అని గల్ఫ్కు పోయి అక్కడ భోజనాలు చేసి వచ్చి కనీసం ఒకరు చనిపోతే ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదండి. ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇవాళ ప్రౌడ్ గా చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని కుటుంబానికి ఇచ్చారు. అంటే దాదాపు ఇవాళకి 180 మంది ఆ లబ్ధి పొందారు. అంటే మనకు ఆన్ అన్ యావరేజ్ ఇవాళకి 8 కోట్ల రూపాయలు ఎంతనో మొన్ననే ఇచ్చినట్టు మనకు ఇది జరిగింది. సో అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పాము, ఒక పని చెయ్యాలి అని అంటే ఆన్ అన్ యావరేజ్ మనము ఆ మాట కట్టుబడి ఉండాలి అనేది మన విశ్వాసం. ఎందుకు చేయాలి ఎన్ఆర్ఐస్ కి, వాళ్ళకి ఎందుకు పోతున్నారు అక్కడికి అని కూడా కేసీఆర్ గారే స్వయంగా అన్నారు. ఆ మధ్య ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది, ఎవరితో మాట్లాడుతూ చాలా వల్గర్ గా మాట్లాడారు. ఆ భాష నేను కూడా అనకూడదు, అంటే మన వాళ్ళు ఇక్కడ పని చేసుకోకుండా అక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందా, ఏం అవసరం వాళ్ళు వెళ్ళడం అనేది. అఫ్ కోర్స్ వెళ్ళటం అనేది తప్పేం కాదు, కాకపోతే నువ్వు వాళ్ళకి దారి చూపించాలి. మరి వెళ్ళకూడదు బానే ఉంది, మరి ఉంటే ఏం చేయాలి చెప్పాలి కదా. ప్రభుత్వంలో ఉన్నావు, కుర్చీలో కూర్చున్నావు,
నువ్వు ఒక బాధ్యత వహిస్తున్నావు, లక్షల కోట్ల రూపాయలు అంటే అప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా ఉన్నావు. సో బంగారు తెలంగాణ అంటున్నావు, అక్కడ పోయి బాత్రూమ్లు కడుగుతా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఏమన్నా ఒక మార్గం చూపించాలి, అప్పుడు కామెంట్ చేయాలి, బాగుంటది. కానీ పోనీ చెప్పినప్పుడైనా వినకపోతే కూడా ఏమంటారు, మూర్ఖుడు అంటారు తెలంగాణ భాషలో చెప్పాలంటే. సో అట్లాంటి పరిపాలన చేశారు గతంలో. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ అన్న. యాక్చువల్ గా ఆయన విషయాన్ని ఇట్లా ఉంది అని చెప్పంగానే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ లో ఎంత మంది అయితే చనిపోయారో ఆ లిస్టుని ఇవ్వండి, ఆ 5 లక్షల రూపాయల ప్రభుత్వ ఆ మృతధన సహాయాన్ని మనం ప్రభుత్వం ద్వారా వెంటనే ఇప్పిద్దామని చెప్పేసి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ఇచ్చారు. అదే అండి కమిట్మెంట్ అంటే. సో అట్లా ఉండాలి. అంటే గల్ఫ్ అనేటటువంటిది ఒక మంచి అంటే అమ్ముల పొది లాంటిదండి. ఎవరికైనా స్వీకరిస్తుంది, రమ్మంటుంది, స్కిల్ నేర్పిస్తుంది, బువ పెడుతుంది, బతకడానికి అవకాశం ఇస్తుంది. సమస్య అనేది సహజం అండి, ఇవాళ ప్రతి చోట ఉన్నది. ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రైతు 6 కాలం పండించిన పంటని సడన్ గా వర్షాలో, ఉరుములో, లేకపోతే పిడుగులో పడి పంట ఇదైపోయిన తర్వాత కూడా మళ్ళీ తను నెక్స్ట్ ఏ విత్తనం వేయాలని ఆలోచిస్తుంటాడు. దట్ ఈస్ వాట్ ఇన్ ఆప్టిమిజం అనమాట, కమిట్మెంట్. అట్లా మైగ్రేషన్ లో కూడా ఇప్పుడు గల్ఫ్ కి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది అంటారు, అరే ఇన్ని సమస్యలు ఉంటే ఎందుకు పోతురా ఆడికి అని. అంటే సిటిజన్ రైట్, అది మైగ్రేషన్ అవ్వటం అనేది నథింగ్ రాంగ్ అండి. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నా గ్రామం నుంచి నేను హైదరాబాద్ కి మైగ్రేట్ అయ్యాను, నేను హైదరాబాద్ నుంచి అమెరికాకి మైగ్రేట్ అవుతాను. అంటే నా స్కిల్ అప్గ్రేడేషన్ లో ఐ కెన్ ట్రావెల్ ఎనీవేర్. నేను ఒక దగ్గర ఉండి పని చేసుకోవాలని ఏం లేదు. సో ఆ రకంగా ఒక మనిషి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణం చేసి తన స్కిల్ ని ప్రపంచానికి పరిచయం చేసే ఆ స్వేచ్ఛనే మైగ్రేషన్ అనమాట. ఇది యాక్ట్ ఉంది, 1983 ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఎవ్రీబడి కెన్ ట్రావెల్ ఎనీవేర్, నథింగ్ రాంగ్. అట్లా కాకపోతే ప్రభుత్వం ఒక దారిని చూపించాలి. ఇప్పుడు రేవంత్ అన్న దాని మీదనే మనం వర్కౌట్ చేస్తా ఉన్నాం. దేవేందర్ గారు, మామూలుగా ఈ గల్ఫ్ మోసాలు అనేవి ఎక్కువగా ఏజెంట్ల వల్లే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్ళాక జరిగేది ఒకటి. పోనీ వీళ్ళు తీసుకెళ్లిన వాళ్ళకి అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే ఈ ఏజెంట్స్ ఏమన్నా హెల్ప్ చేస్తారా అంటే అది ఉండదు. ఇప్పుడు మీ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ దగ్గరికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఏజెంట్స్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా మ్యామ్. అయితే ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ అన్నారు కదా, సో గుడ్ క్వశ్చన్ అది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓ రకంగా సీఎం గారు ఓ రోజు కాల్ఫర్ చేశారు అందరిని. మనం ఏం చేస్తే ఈ సమస్యల నుంచి మనం మన వాళ్ళని కాపాడుకుని ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా మనం చేయగలము, మీరు అలాంటి ప్రణాళికను చేయాలి అని వారు ఒకటి దిశానిర్దేశం చేశారు. చేసినప్పుడు ఒక ప్రపోజల్ తయారు చేయమన్నారు. ఏం చేయాలి, మనం ఏం చేస్తే ప్రవాసీల స్కిల్ ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమిగ్రెంట్స్ అంటే వచ్చిన వాళ్ళకి మనం ప్రభుత్వ పరంగా మనం ఏం సహాయం చేసి వాళ్ళు ఇక్కడ నిలబడేలాగా మనం చేయొచ్చు, అలాంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డుని మనం పెడదాము. ఆ వెల్ఫేర్ బోర్డు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ అన్ని మీరు తయారు చేయండి అని చెప్పి వారు మాతో మీటింగ్ పెట్టించారు. అప్పుడు చెప్పాం, సహజంగా మెయిన్ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఏజెంట్ ఏం చేయగలుగుతారు, ఏజెంట్ పంపించే వరకే తన బాధ్యత వహిస్తాడు. సహజంగా మేడం ఏజెంట్ విషయంలో కూడా నేను అంటే అబ్సల్యూట్ నేను రాంగ్ అని కూడా చెప్పలేను, ఎట్ ద సేమ్ టైం నేను వాళ్ళకి సపోర్ట్ కూడా కాదు. అయితే నాకు ఏదైనా సమస్య ఉందంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దుబాయ్, సింగపూర్ వెళ్ళిపోవాలంటే నేను వచ్చి ఆ ఏజెంట్ ని అప్రోచ్ అవుతా ఉంటా. అన్న నన్ను ఎట్లనే చేసి నువ్వు సింగపూర్, దుబాయ్ పంపించాలి, నేను ఉండలేను అని చెప్పేసి 4 సార్లు నేను ఆయన వెంట పడినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక విజిట్ వీసానో ఏదో వీసా, నాకు ఆ వీసాల పట్ల అవగాహన ఉండదు, కానీ ఒక వీసా తెప్పించేసి ఆయనకున్న నెట్వర్క్ లో ఒక వీసా తెప్పించి చలో నీకు వీసా వచ్చింది పోయి ఇగో టికెట్, నువ్వు ఫలానా దిగు, ఆడపోయినాక వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేస్తాడు. వాళ్ళు కాస్త ఆడికి పంపించేంత వరకు ఆయన పని, ఆ రోల్ అయిపోయింది అక్కడికి. ఎందుకంటే ఆయనకి ఏం అవగాహన ఉండదు వాస్తవంగా. ఆయన ఎప్పుడు ట్రావెల్ చేసిన వ్యక్తి కూడా అయి ఉండడు. ఎవరు ఆ ఏజెంట్ గా కంట్రీ ఏమో తెలియదు, అసలు పాస్పోర్ట్లు ఎన్ని రకాలు ఉంటాయో కూడా, చాలా మందికి అసలు పాస్పోర్ట్లు 2 రకాలు ఉంటాయని కూడా తెలియదు. ఓ ఈసీఎన్ఆర్, ఈసీఆర్ పాస్పోర్ట్ అని 2 రకాలు ఉంటాయి. అంటే చదువుకున్న వాళ్ళకి ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ అనేదేమో చదువుకున్న వాళ్ళకి ఉంటుంది, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ నాట్ రిక్వైర్డ్ ఈసీఎన్ఆర్ అంటే చదువుకున్న వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇలాంటి పాస్పోర్ట్స్ కూడా ఉంటాయని కూడా ఏజెంట్ గా అవగాహన ఉండదు యాక్చువల్ గా. ఇప్పుడు ఆడిపోయిన తర్వాత ఆడిపోయి వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేస్తుంటారు, అన్న నాకు ఫలానా ఏజెంట్ ఇట్లా మోసం చేసిండు, ఆ ఏజెంట్ నాతో 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, నాకు ఎట్లా అయింది అంటుంటే ఇక మనం సమస్య విన్నప్పుడు మనం ఇక ఏం డిబేట్ చేస్తామని, సరే ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడ ఆయన వస్తాడు, నీకు కావాల్సిన ఆహారమో లేకపోతే నీకు ఉండడానికి వసతి అవన్నీ ఏర్పాటు చేస్తాడు అని చెప్పేసి అట్లా మనం చాలా రకాలుగా. మలేషియాలో అయితే ఒక టెర్రబుల్ స్టోరీ, ఒక శనవాంగి తోట అని కేఎల్ సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్ల పైన ఉంటది. సో మన వాళ్ళని అందరిని తీసుకెళ్ళి అక్కడ ఈ ప్లాస్టిక్ గ్లౌజ్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది, అది చెన్నై వాళ్ళు తీసుకున్నారనమాట.
మన వాళ్ళని తీసుకెళ్లి పాస్పోర్ట్ లేకుండా, వాళ్ళ దగ్గర ఫోన్లు లేకుండా, ఏం లేకుండా తీసుకెళ్లి ఎక్కడ అడవిలో పెట్టారు. వాళ్ళకి అసలు ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోవడం, ప్రాపర్ అకామిడేషన్ లేకపోవడం. అయితే లక్కీ ఒక పిల్లాడు బాల్కొండ నియోజకవర్గం నుంచి నరేష్ ఏదో పేరుండే అబ్బాయి నాకు ఎట్లా ఒక ద్వారా బయటకు వచ్చినప్పుడల్లా ఎక్కడో నుంచి ఫోన్ చేసేటోడు. ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలవకపోయేది. లక్కీ ఎప్పుడో ఒకసారి మాట్లాడినా తర్వాత ఇట్లా ఉంది, పిల్లలు ఏడుస్తా ఉన్నారని ఎవడైతే కిరాణం షాప్ నుంచి ఫోన్ చేసేవాడో వాడు చెప్పినాడు అనమాట. మాకు అప్పుడు రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఉండే. సరే అని చెప్పేసి మేము అట్లా వెళ్ళినప్పుడు ఆ ఏ షాప్ నుంచి అయితే మాకు కాల్ వచ్చిందో అక్కడ లోకల్ ఎన్జిఓ యాక్టివిస్ట్ ఉంది శాంతి యాదవ్ అని. ఆవిడ నేను కలిసి ఆ కేఎల్ సిటీ నుంచి శనవాంగి తోటకి వెళ్ళి మన వాళ్ళు ఎక్కడున్నారు ఏందనేది తీసుకొని వాళ్ళందరిని తీసుకొచ్చేసి దాదాపు ఒక 38 మందిని తీసుకొచ్చేసి మనం ఆడ మలేషియన్ కాన్సులేట్ లో అప్పచెప్పామన్నమాట. సో ఎందుకంటే మన దగ్గర ఉండడానికి ఉండదు, వాళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ ఉంచాలి, మన ఎంబసీలను లేకపోతే అక్కడ ఉన్న కాన్సులేట్ ఉంచేసి వాళ్ళందరినీ టికెట్లు అరేంజ్ చేయించేసి అంబాసిడర్ అడిగారు, మీరు తీసుకెళ్లిపోతారా, వీళ్ళని డిపోర్ట్ చేద్దామా ఏంటి అని అంటే వాళ్ళకి అందరికి కొన్ని ఫైన్స్ ఉంటే ఆ ఫైన్స్ కట్టించేసి మనం తీసుకోవచ్చు. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు సుశీల్ రావు గారు అని. సో అట్లా చాలా కేసెస్, అంటే ఎవరు చెప్పుకోలేరు, ఎవరో ఒకరు కావాలి, తెలంగాణ వచ్చిందన్నది పేరుకే అప్పుడు, కానీ పాపం ఎవరితో సమస్య చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది అనమాట. సో అలాంటి వాటన్నింటిని మనం ఛేదించాము, ఎన్నో రకాల సేవలు అయితే చేసాము. ఇప్పుడు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ద్వారా ఇలాంటి సమస్యలు ఉండకూడదు. రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మనం ఇక్కడ నుంచి మన వాళ్ళు వెళ్తున్నారంటే చాలా గౌరవప్రదమైన పొజిషన్ లోనే వెళ్ళాలి. మనకు చాలా మంది అక్కడ పోయి ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే మన రాష్ట్ర పరువే కాదు పోయేది, దేశం పరువు కూడా పోతుంది. సో అట్లాంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించకూడదు. మన వాళ్ళకు స్కిల్డ్ విషయం వస్తే ఏం కావాలో వాళ్ళకి ఇక్కడనే ప్రాపర్ గా ఆ నాక్ అని ఉంటుంది, మనకి నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని ఉంటది. సో అవసరమైతే నాకుని మనం బలోపేతం చేసి నాక్ ద్వారా మనము అవకాశాలు కల్పిద్దాము అని చెప్పేసి వారు ఒక గొప్ప మాట అన్నారు. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడికి ఏ రకంగా పరిపాలన అందిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందో, లేదా ఒక వర్గానికే ఒక పరిపాలకుడు కాదు కదా, సబ్బండ వర్ణాలని అందరినీ ఒక దారిని చూపించిన వాడే నాయకుడు అవుతాడు. సో అందుకనే మాకందరికి కూడా ఒక గొప్ప అవకాశం దీంట్లో కలిగింది. అంటే గల్ఫ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి దీంట్లో ఒక అవకాశం వచ్చింది. ఆ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా గతంలో జరిగినటువంటి సమస్యలని పరిష్కరిస్తూ, ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు కూడా ఆ బ్లడ్ మనీ అంటే ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందిస్తూ, మంచి స్కిల్ ని కూడా అప్గ్రేడ్ చేస్తూ, ఇంకా భవిష్యత్తులో మన రాష్ట్రం పేరు చెబితేనే ఇది ఒక అద్భుతమైన తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ ఒక ఇంజనీరో టెక్నీషియన్ ఒక మంచి, ఇప్పుడు మనం కేరళని ఎట్లా చెప్పుకుంటున్నాం, అరే ఒకరు ఈవెన్ ఎలక్ట్రీషియన్ కూడా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు అని చెప్పేసి, అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక స్కిల్ వైపు రావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేశారు. దాని మీద మనం పూర్తిగా శ్రమ పెట్టి మనసు పెట్టి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అండి. ప్రవాసీ ప్రజావాణికి గల్ఫ్ దేశాల నుంచే కాకుండా ఇంకా ఏ దేశాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి? చాలా మంది కూడా స్టార్టింగ్ ఇట్లనే అడిగారు, ఇది ప్రవాసీ ప్రజావాణి ఓన్లీ ఫర్ గల్ఫేనండి, ఇంకా అన్ని దేశాల నుంచి తీసుకుంటారా అని అడిగారు. కొంతమంది ఏదో కంట్రీ, యూరోప్ లో కంట్రీ నుంచి కాల్ చేశారండి. అయితే వాళ్ళది ఈస్ట్ గోదావరి దగ్గర ఏదో చెప్పారు, కానీ లాంగ్ బ్యాక్ ఇక్కడే సెట్ అయ్యారంట హైదరాబాద్ లోనే. మాది హైదరాబాద్ అండి, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పారు. అయితే దీని ద్వారా ఇది ఒక మంచి ప్రశ్న అండి ఇది. అయితే ప్రవాసీ ప్రజావాణి అనేది మన ఆల్మోస్ట్ తెలుగు ప్రజల కన్సర్న్. అంటే తెలంగాణలో ఉంటూ వాళ్ళు ఇక్కడ గనక ఆధార్ కార్డ్స్ లేకపోతే ఇక్కడి నుంచే గనక వాళ్ళు ఉండి బయట దేశాలకు వెళ్తే వాళ్ళకు వచ్చిన సమస్యను కూడా మనము పరిష్కారం చేస్తాం కూడా, దీనిలో ఎలాంటి సందేహం లేదు. రెండోది వచ్చేసి గల్ఫ్ దేశాలకే పరిమితం కాదు ఇది. మీకు మొన్న ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ ఇటలీ నుంచి వచ్చారు, ఒక స్కూల్ పెట్టుకున్నారు ఇక్కడ, కొంత ల్యాండ్ లార్డ్ ద్వారా ఇష్యూ వచ్చింది. సో దానికి మేము అంటే అది మాకు యాక్చువల్గా కన్సర్న్ కాదు, అది సివిల్ మ్యాటర్ అబ్సల్యూట్ గా. అయినా కూడా మాకు చిన్నారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాము ఆ విషయాన్ని. వారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ యాజ్ వెల్ ఈ ప్రవాసీ ప్రజావాణి కూడా వారు ఇన్ఛార్జ్. తీసుకెళ్తే వారు ఇమ్మీడియట్ గా సిపికి లెటర్ రాశారు, ఇదేముందో ఒకసారి మీరు చూడండి మాట్లాడండి అంటే. అయితే ఆవిడది యాక్చువల్ గా తెలంగాణ కాదు, ఆవిడది ఆంధ్రప్రదేశ్. అయినా కూడా మనం ఒక మానవతా దృక్పథంతో ఏం చేస్తామంటే ఆవిడ ఇక్కడ వ్యవహారం చేస్తున్నారు అంటే దాదాపు ఆవిడ 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక వ్యవహారం చేస్తున్నప్పుడు బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వం వెంటనే ఆ విషయాన్ని సీరియస్ గా టేకప్ చేసి ఆల్మోస్ట్ ఆ విషయాన్ని పరిష్కారం చేసే దిశగా అడుగులు వేసింది అనమాట. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే చాలా క్లారిటీ వస్తుందని. ఇప్పుడు ఇది గల్ఫ్ ఒకటే కాదు, ఆవిడ ఇటలీ నుంచి వచ్చారు, దో షీస్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణలో వ్యవహారం చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం
మాకెందుకులే అనుకోలేదు, ముందుండి ఒక సహాయం అందించింది ఆవిడకి. సో దట్ ఈస్ వాట్. ఎవరైనా రావచ్చండి. హైదరాబాద్ లో చాలా మంది ఫ్లాట్ కొని ఒకరు ఫోన్ చేశారు, మా ఫ్లాట్ రెంట్కి ఇచ్చామండి, వాళ్ళు వెకెట్ చేయట్లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, కాస్త మీరు చూడండి అని. అయినా కూడా అది మాకు అంటే మనది ఇష్యూ కాదు. దో మేము కూడా సరే అండి ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి చెప్పాం. వాళ్ళు కూడా మేము ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ గా చెప్పేసరికి లేదు సార్ మాకు కొంత టైం కావాలని చెప్పాం, వాళ్ళు మమ్మల్ని ఫోర్స్ చేస్తా ఉన్నారని చెప్పి అని అంటే అమికేబుల్ గా అలాంటిది కూడా సాల్వ్ చేసాం. అంటే మనం ఏం చేయగలమో అంటే కొన్ని ఏమో మానవతా దృక్పథంతో చేసేవి, కొన్ని హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ లో అంటున్నాం కదా, అట్లా కొన్ని ప్రభుత్వం ద్వారా, కొంత వినకపోతే ప్రభుత్వాన్ని వాడతాము, లేకపోతే కొంత ఇక సామధాన భేదాలు అంటారు కదా అట్లా దాంట్లో అట్లా అన్ని రకాలుగా ఒక న్యాయం అయితే చేయించగలమని మాత్రం తప్పకుండా చెప్తానండి. గల్ఫ్ దేశాలకు వెళ్లి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి సాయం చేయడం కంటే అసలు ఎవరైనా మన తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏ జాబ్ చేయడానికి వెళ్తున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకుని ముందుగానే వీళ్ళని అలర్ట్ చేసే అవకాశం లేదా? అబ్సల్యూట్లీ అండి, చాలా బాగా అడిగారు. అయితే ఇప్పుడు మేము మొన్నే ఒక ఫస్ట్ మీటింగ్ అయిందండి మాది ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీది. సో దాంట్లో బహుశా మీరు అడిగిన పాయింటే 3వ పాయింట్ ఉంది దాంట్లో. ఏంటి అని అంటే అకౌంటబిలిటీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గల్ఫ్ లో చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని మనం గతంలో కూడా చెప్పాం. అది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దాన్ని మనం కంప్లీట్ చేద్దామని మాట తప్పకుండా ఆ పని చేశారు కదా. అట్లాగే ఇప్పుడు కూడా మనం అకౌంటబిలిటీ అనేది ఏంటి అని అంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి ఎవరు వెళ్తున్నా కూడా అక్కడ సంబంధిత గ్రామంలో ఎన్రోల్మెంట్ చేసి అక్కడ నుంచి మనకు కూడా ఒక ఎన్ఓసి టైప్ ఆఫ్ లెటర్, నాట్ ఎగ్జాక్ట్లీ ఎన్ఓసి, అట్లా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకొని రావాలి అనేది కూడా ఒక ప్రపోజల్ లో ఉంది యాక్చువల్ గా. సో బహుశా రేపు వచ్చే 1 year తర్వాత మనం తప్పకుండా మీరు అడిగినటువంటి అకౌంటబిలిటీని మనం ఎన్రోల్ చేస్తాం. మన దగ్గర నుంచి ఎంతమంది విజిట్ లో వెళ్తున్నారో, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ లో వెళ్తున్నారో, ఎంతమంది బిజినెస్ చేయడానికి వెళ్తున్నారో ఆ డేటా మొత్తం ఒక ఫింగర్ టిప్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రం తీసుకురాబోతుంది అనమాట. సుసంపన్నమైన భారతదేశం మనది. వేరు వేరు దేశాల దగ్గర నుంచి మన దగ్గరికి ఎంతో మంది వచ్చి ఇక్కడ ఉపాధి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది మన వాళ్ళు వెళ్ళి ఏదో దేశంలో బాధలు పడడం, కన్నీళ్లు పెట్టుకోవడం అనేది మనకు కూడా కొంత ఇబ్బందికరమైన విషయమే. అలా కాకుండా మన దేశంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి అవకాశం లేదా? ముఖ్యంగా మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోందా దీనికి సంబంధించి? మన దగ్గర ఒక చిన్న మిస్పర్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే దీన్ని ఎట్లా చూస్తారంటే ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీలో చూస్తారనమాట. అంటే మనం ఎంతసేపు ఉన్న ఒకరు మన దగ్గర పని చేస్తున్నారని అంటే మనము అదే మీరు ఫారిన్ లో అయితే డిగ్నిటీ లేబర్ అంటారు. ఇప్పుడు ఒక ప్లంబర్ కి కూడా ఒక రెస్పెక్ట్ ఈక్వలెంట్ టు డాక్టర్ ఉంటుంది. సో మన దగ్గర మనం ప్లంబర్ని ఎట్లా చూస్తామంటే ఆయన ఒక ప్లంబరే, ఒక ఎలక్ట్రీషియన్ ఎట్లా చూస్తామంటే ఆయన ఒక ఎలక్ట్రీషియనే, లేదా ఒక హౌస్ కీపింగ్ బాయ్ని ఎలా చూస్తామంటే వాడు ఓన్లీ టాయిలెట్స్ కడిగే అబ్బాయి అనేటట్టుగా చూస్తాం. కానీ విదేశాలలో ఆ రకంగా ఉండదు అనమాట. ఒక మానవత్వంతో చూసే ఒక మనిషి ఆ చేస్తున్న పనిని సాక్షాత్తు తనే పని చేస్తున్నా అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. అక్కడ ఎక్కడ డిస్క్రిమినేషన్ ఉండదు. సో అక్కడ ఎప్పుడైతే మన దేశంలో అలాంటి భావన వస్తుందో తప్పకుండా ఆ రోజున మన వాళ్ళందరూ మన దగ్గర ఉండే పనిచేస్తారు. ఎందుకంటే నేనున్నానండి, నేను వెళ్ళి ఇవాళ నేను ఒక డ్రైవర్ ఉద్యోగమే చేశాను అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళి ఏంద్ర నంగిదేవేంద్ర రెడ్డి డ్రైవర్ గా పని చేసుకుంటున్నాడు ఏంటి అంటారు. అదే నేను వెళ్ళి ఒక మంచి డ్రైవర్ గా నేను ఫారిన్ లో పనిచేశాను అనుకోండి, ఒక డాక్టర్ ఎంత సంపాదిస్తాడో ఒక డ్రైవర్ గా నేను అంత సంపాదిస్తాను, ఒక డాక్టర్కి ఎంత వాల్యూ ఇస్తారో నాకు అంతే వాల్యూ ఇస్తారు. కానీ ఇక్కడ మన ఆలోచన విధానం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అందుకే చాలా మంది సాటుకు పోయి ఏమైనా చేసుకుందాం కానీ కళ్ళ ముందు మాత్రం గౌరవంగా బతుకుదాము అనేటటువంటి ఆలోచనతో ఉంటారన్నమాట. సో కనుక ఆలోచన మారాలి. వాస్తవంగా మన వాళ్ళల్లో అది అంటే బహుశా అది ఈ రోజు మారకపోవచ్చు, అది డికేడ్స్ నుంచి, అది యుగాల నుంచి వస్తున్నటువంటి ఆలోచన విధానం అది. సో అది మారితే నిజంగా మన వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఎందుకు మొన్న సీఎం గారు కూడా అదే అన్నారు, ఎందుకే మన వాళ్ళకి మనమే ఇక్కడికి మనం ఎంప్లాయ్మెంట్ చేపిద్దామంటే అదే చెప్పాం సార్, స్కిల్డ్ అని పెంచాలి. బేసిక్ గా మనం ఇప్పుడు యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి టీమ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర డిఫాల్ట్ వాళ్ళు 4 ఉంటే మన వాళ్ళు 2 ఉండాలి, వాళ్ళు 10 మంది ఉంటే మన వాళ్ళు 5 మంది ఉండాలి. ఇలాంటిది మనం రూట్ లెవెల్ నుంచి ఆ పిల్లల్ని పికప్ చేసుకొని తీసుకురావాలి. వాళ్ళకి మీరు ఇక్కడ చేస్తే ఇంత శాలరీ వస్తుందని వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ చేయాలి.
ఒక ఆలోచన చూపించాలి, వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్, థాట్ ప్రొవోకింగ్ జరగాలి. అప్పుడే వాళ్ళకి కూడా ఏం అవసరం ఉండదు. ఆయన నిజంగా ఈ 20,000 ఇక్కడ సంపాదించాడు అనుకోండి, హ్యాపీగా వారంలో నెలకు ఒకసారి ఇంటికి పోయి తల్లిదండ్రులను చూసుకొని వస్తాడు. పెళ్ళైన వాళ్ళు ఉంటే పోయి భార్య భర్తల్ని పిల్లల్ని చూసుకుంటారు, వస్తారు, హ్యాపీగా ఉంటారు. సో ఇలా జరుగుతుంది. సీఎం గారు కూడా అదండి, ఎందుకు అస్తమానం వాళ్ళు వెళ్దామని ఆలోచన చేస్తా ఉన్నారంటే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. సో ఆ అవకాశాలను ఇప్పుడు మనం మెరుగుపరిచే దిశగానే మన కమిటీ ద్వారా కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రవాసీ ప్రజావాణి గురించి, అలాగే టీపీసీసీ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఎలా పనిచేస్తుంది అనేది చాలా మందికి తెలియని ఎన్నో విషయాలను చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ దేవేందర్ గారు. థ్యాంక్ యూ మ్యామ్.